రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు, పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగవాడు. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటున్నారు. నిన్ను ఏ జోడించు కొట్టాలో నాకు అర్థం కావట్లేదురా. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, ఎంతో మందికి సహాయం చేస్తున్న వ్యక్తి ఇవాళ మన సిస్టమ్ ఆన్ చేసి మన విండోస్ వాడుతున్నా, ఇంకోటి వాడుతున్నా, మన పొద్దులైతే కంప్యూటర్లో పని చేస్తున్నా అధినేతరా. అలాంటిది నువ్వు కడుపుగా అన్నం ఆరా తినేది పెంట నాకు అర్థం కావట్లా. ఒరే దీన్ని ఎవడన్నా జర్నలిజం అంటాడరా? ఇంత బ్రోకరాదం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమో అంత దిగ్గజ పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వస్తుంటే సంతోషపడాల్సింది పోయి రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని చెప్పేసి అనాల్సింది పోయి ఆడి దొంగ ఈడి దొంగ ఏంట్రా భాష నాకు అర్థం కావట్లా. పైగా నువ్వు జర్నలిస్ట్ 10 మందికి పాఠాలు చెప్తాడు. నీకు ఎందుకు అంత కడుపు మంట అని అడుగుతున్నా.